మనం ఎంతో కష్టపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామప్ప దేవాలయాన్ని దానికి సంబంధించిన యొక్క పర్యాటకదాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడ 2012లోనే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మైనింగ్ తవ్వాలని, బొగ్గు గనులు తవ్వాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అప్పుడు కేసీఆర్ గారు పోరాటం చేసి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ బొగ్గు గనులను కూడా అందరం కూడా ఆపడం జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే. అనంతరం ఉద్యమాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం పడ్డటువంటి రామప్ప దేవాలయాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పడం కోసం 2015లో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని కలిసి రామప్ప దేవాలయాన్ని యునెస్కో ద్వారా ప్రపంచానికి తెలియదని రిప్రజెంటేషన్లు ఇవ్వడం, దాని తర్వాత యునెస్కో సంబంధించిన ప్రతినిధులందరూ కూడా 2016, 2017, 2018, 2019 కూడా ఆ యొక్క దేవాలయానికి వచ్చి ఆ ఒక్క పరిస్థితి ఎట్లా కట్టారు, శాండ్ బాక్సింగ్ సిస్టమ్ ఏంది, అప్పుడు కాకతీయులు నిర్మించినటువంటి దాని యొక్క పరిసరాలు ఏంది, ఆ బ్రిక్ ఏంది, అవన్నీ కూడా పరిశోధనలు చేసి 2021 జూలైలో యునెస్కో గుర్తింపు పొందిందని కూడా ప్రపంచానికి చెప్పడం అనేది మనందరికి తెలిసిన విషయమే. ప్రపంచం అంతా అందరూ కూడా ఈ రామప్ప దేవాలయం గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ రామప్ప దేవాలయం యునెస్కో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ట్వీట్ చేయడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడము, కేంద్ర మంత్రులు రావడము, రాష్ట్ర మంత్రులు రావడము, అప్పుడున్న అందరూ కూడా నాయకులందరూ కూడా, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కదానికంటే ఒక్కటి దేవాలయానికి కానీ ఏ కట్టడాలకు కూడా యునెస్కో రాలేదు. మన రామప్ప దేవాలయానికి రావడం అందరూ కూడా సంతోషపడ్డం, అంతవరకు బాగానే ఉంది. దాని యొక్క డెవలప్మెంట్ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు టూరిజం కానీ అండ్ కేంద్ర పునరావాస శాఖ వారి ద్వారా చాలా పనులు కూడా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా చేసినంత విషయం మనకు తెలిసిందే. కానీ నిన్ననే మీకు తెలిసిన వార్త ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రామప్ప దేవాలయం దగ్గర ఈ బొగ్గు గనులు నిక్షేపాలు ఉన్నాయని, ఆ నిక్షేపాలను తవ్వడం కోసము ఉటిన దొంగచాటున అన్నీ కూడా అనుమతులు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని మా దృష్టికి రావడం, అక్కడ ఉన్న రైతులను కానీ అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లను కానీ అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ములుగు కలెక్టర్ గారు అన్నీ కూడా వరుసగా సింగరేణి అధికారులతోటి రోజువారీగా మీటింగులు పెడుతూ తొందరగా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి అక్కడ అనుమతులు తీసుకొచ్చి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేయాలనే ప్రయత్నం, దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. దాని వలన కలగబోయే నష్టం 8 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ రామప్ప దేవాలయానికి పెద్ద ముప్పు రాబోతున్నదన్న విషయం తెలుసు. ఎందుకనంటే ఇది శాండ్ బాక్సింగ్ సిస్టమ్ కాబట్టి దీనికి పునాదులతో కాకుండా శాండ్ ఫిల్లింగ్ ద్వారా కట్టినటువంటి ఈ దేవాలయాన్ని రేపు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అంటే దాదాపు 300 మీటర్ల లోతున తవ్వుతారు కాబట్టి 1088 ఎకరాలలో 300 మీటర్ల లోతున దీని ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేయాలి కాబట్టి దాని యొక్క సౌండ్ కానీ దాని యొక్క మైనింగ్ యొక్క బ్లాస్టింగ్ కానీ దేవాలయం యొక్క పునాదులు కదిలి దేవాలయానికి ముప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ పనిని చేయడం వల్ల పూర్తిగా దేవాలయానికి నష్టమై ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అనేది మామూలుగా రాజస్థాన్లో ఉన్నటువంటి చిత్తోర్గఢ్ కోట దగ్గర ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ మైనింగ్ చేయడానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం తీసుకుంటే అక్కడి వాళ్ళు అప్పుడు హైకోర్టుకు పోవడం వల్ల హైకోర్టు 10 కిలోమీటర్ల దూరంలో, కోటకు 10 కిలోమీటర్ల దూరంలో మీరు మైనింగ్ కార్యక్రమాలు చేసుకోండి, కానీ లోపల 10 కిలోమీటర్ పరిధి లోపల ఎలాంటి మైనింగ్ సంబంధించిన కానీ బ్లాస్టింగ్ కానీ ఏవి కూడా చేయొద్దని అక్కడ హైకోర్టు తీర్పిచ్చింది. దానిపైన తదనంతరం కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోయారు. సుప్రీంకోర్టు కూడా అదే రూల్ ఇచ్చింది. 5 కిలోమీటర్ల దూర పరిధిలో ఎట్లాంటి బ్లాస్టింగ్ చేయకూడదని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రామప్ప దేవాలయానికి ఇప్పుడు ఇక్కడ బొగ్గు గనులు చేయబోయే ఓపెన్ క్యాస్ట్ మైనింగ్కి 4.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ 4.5 కిలోమీటర్ల దూరం ఉంది. దాన్ని ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎయిర్ సర్వే అని, రోడ్ సర్వే అని 5.5 కిలోమీటర్లు ఉంది,
ఒకడ 6 కిలోమీటర్లు ఉంది, 7 కిలోమీటర్లు ఉందని అనుమతులు తెచ్చుకోవడం కోసము దొంగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తప్పు, ఇది అన్యాయం. ఎందుకంటే మనకున్న ఏకైక సంపద, ఏకైక పర్యాటక క్షేత్రం, ఏకైకమైనటువంటి రామప్ప దేవాలయం, రామప్ప ఆలయం కాబట్టి ఇట్లాంటి చేయడం వల్ల పూర్తిగా అక్కడ బొగ్గు గనులు మొత్తం పేరుకపోయి దాదాపు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలంటే ఓవర్ బర్డెన్ తీయాలంటేనే 120 మీటర్ల ఎత్తు దాకా మొత్తం నింపవలసి ఉంటుంది అక్కడ చుట్టుపక్కన. సో మొత్తం బొగ్గు తీయడం వల్ల అక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, పర్యాటకులకు కావచ్చు, అది మొత్తం అక్కడ ఉన్న అడవి ప్రాంతం కావచ్చు, మొత్తం కూడా నల్లగా మారిపోయి నల్ల ఏరియా అయిపోయి బొగ్గు అయిపోయి అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా పూర్తిగా తగ్గిపోవడం. రెండవది టెంపుల్ కూడా విధ్వంసం జరగడం, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యునెస్కో ఇచ్చేటప్పుడు కూడా ఎట్లాంటి కట్టడాలు కానీ, అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు కానీ, ఎట్లాంటి బ్లాస్టింగ్ కానీ, ఇవన్నీ కండిషన్లు పెట్టే మనకు రామప్ప దేవాలయానికి యునెస్కో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం జరిగితే, రేపు ఓపెన్ కాస్ట్ మైనింగ్ కనుక జరిగితే ఈ యునెస్కో అనేది కూడా వచ్చినటువంటి యునెస్కో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. యునెస్కో పోవడంతో పాటు భారతదేశానికి మేము యునెస్కో ఇస్తే భారతదేశానికి ఇది ఒక చెడ్డ మైలురాయిలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు, ముఖ్యంగా ఆ ములుగు ప్రాంతం నుంచి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఉన్నటువంటి సీతక్క గారు ఆలోచించాలని కోరుతున్నా. ఒకప్పుడు సీతక్క గారు కూడా ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయొద్దని కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి సీతక్క గారు ఇప్పటికైనా మీరు దృష్టికి తీసుకొని, మీకు తెలియకుండానే అక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తున్నారా, మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, దీనిపైన మీరు వివరణ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితులైనా ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం లేకుండా దాని విధంగా ఉండే విధంగా మీరు సహకరించాలని కోరుతున్నా. ఎందుకంటే ఈ సందర్భంగా చెప్తున్నారు, 2017లో 18లో మనం భూపాలపల్లి జిల్లా గన్పూరు చెరువు దగ్గర నుంచి దేవాదుల ద్వారా రామప్ప చెరువుకు నీళ్లు తీసుకురావాలని కేసీఆర్ గారు సొరంగం ద్వారా తీసుకొచ్చి నీళ్లు నింపాలని ఆ రోజు భావించారు. అప్పుడున్న కేంద్ర పురావస్తు శాఖ వారు సొరంగం చేయడం వల్ల లోపల బ్లాస్టింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి దేవాలయానికి ఇబ్బంది అవుతుందనే దాంతో ఓ రిపోర్ట్ ఇస్తే దాన్ని పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి నీళ్లు మన రామప్ప చెరువులో నింపుకోవడం జరుగుతుంది, దేవాదుల వాటర్. కాబట్టి మేము అప్పుడే కేంద్ర పునరావాస శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారంగా సొరంగాల్లో బ్లాస్టింగ్ చేస్తానంటేనే మేము విరమించుకొని పైపు ద్వారా తీసుకొచ్చి నీళ్ళు నింపినాం. కాబట్టి దేవాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని చూసుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ప్రభుత్వం దొంగచాటున ఇట్లాంటి పనులు చేయకూడదని, ఒకవేళ మేము ఎన్ని చెప్పినా మేము దేవాలయంకి ఏమైనా మేము మొండిగానే చేస్తామంటే ఖచ్చితంగా మేము కోర్టుకు కేటీఆర్ గారితో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పారు న్యాయపరంగా ఏ విధంగా అంటే అంతవరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మరొకసారి కేటీఆర్ గారిని ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టు వరంగల్ ఉమ్మడి జిల్లా ఒక నాయకులము అందరం కూడా మళ్ళీ కలిసి దీనిపైన క్షేత్రస్థాయిలో మరోసారి ఉద్యమం చేయడానికి, ఓపెన్ కాస్ట్ మైనింగ్ అడ్డుకోవడానికి మేము అందరం కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఒకసారి చర్చించుకొని దానిపైన క్షేత్రస్థాయిలో ఏ విధంగా అడ్డుకోవాలన్న కూడా ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. దయచేసి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి సీతక్క గారు, మంత్రి అయిన సీతక్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు ఉన్నటువంటి తెలంగాణలో రామప్ప యొక్క ప్రసిద్ధిగాంచినటువంటి రామప్ప దేవాలయం యొక్క కట్టడాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓపెన్ కాస్ట్ యునెస్కో కూడా పోవడం జరుగుతుంది. యునెస్కో వాళ్ళు కూడా ఓపెన్గా వాపసు తీసుకుంటారు. దీనివల్ల మన రాష్ట్రానికి మచ్చ, దేశానికి మచ్చ కూడా మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని, మీ యొక్క సంపద పెంచుకోవడం కోసం, ఎందుకంటే మనకు కావాల్సినన్ని బొగ్గు నిక్షేపాలు చాలా ఉన్నాయి, ఇంకా 20-30 ఏళ్ళకి సరిపోయే నిక్షేపాలు మన దగ్గర, మన తెలంగాణలో అక్కడ ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి తప్ప ఇక్కడ అడవి ప్రాంతం పోతుంది, ఇక్కడ రామప్ప దేవాలయానికి దెబ్బతింటాం, అనేక దానికి కూడా మన పర్యాటక తింటాం, వచ్చే భక్తులు తగ్గిపోతారు. మన పర్యాటక రంగం కూడా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ములుగు కాన్సెన్స్లో ఉన్నటువంటి పర్యాటక రంగం మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, అట్లే సింగరేణి వాళ్ళని, అట్లే సీతక్క గారిని ఈ సమయం అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే మొండిగా ముందుకు పోతే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మేము ఎట్టి పరిస్థితులైనా ఓపెన్ కాస్ట్ మైనింగ్ అడ్డుకుంటాం. ఎంత దాకానైనా కొట్లాడతాం, న్యాయపరంగా కొట్లాడతాం, పార్టీ పరంగా కొట్లాడతాం, ఉద్యమం చేసిన దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం, యునెస్కోని కాపాడుతాం. 800 సంవత్సరాల కట్టడి అయినటువంటి కాకతీయులు నిర్మించినటువంటి
ఈ రామప్ప ఆలయాన్ని, రామప్ప చెరువును, అక్కడ ఉన్న యొక్క ప్రాంతాలను ఖచ్చితంగా మా తరపున, పార్టీ తరపున కాపాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏ మాట అంటే మీ మాట మేమే మొండిగా పోతాం అనుకుంటే ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరికి ఒక మాట, అప్పుడు కాకతీయుల రాజులు చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడు అట్లనే అతని యొక్క సైన్యాధిపతి అయిన రేచర్ల గారు అప్పుడు ఢిల్లీ సుల్తాన్లు వచ్చి కాకతీయ రాజ్యాన్ని గుంజుకునేటప్పుడు వాళ్ళు లొంగిపోతూ వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళు పోతే వాళ్ళు ఒక కోరిక కోరారు, మమ్మలను చంపండి, మా ధనాన్ని తీసుకోండి, మా ధాన్యాన్ని తీసుకోండి, కానీ మేము కట్టినటువంటి కట్టడాలను కానీ, మేము నిర్మించినటువంటి దేవాలయాలను కానీ, మేము నిర్మించినటువంటి ఎలాంటి కట్టడాలను కానీ మీరు డిమాలిష్ చేయొద్దు, ధ్వంసం చేయొద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఢిల్లీ సుల్తాన్లు, అప్పుడు అన్ని రాజ్యాలు తీసుకున్న ఢిల్లీ సుల్తాన్లు ఏ ఒక్క కట్టడాలను, ఏ ఒక్క టెంపుల్ని కానీ, ఏ ఒక్క చెరువును కానీ, ఏ ఒక్క కోటను కూడా వాళ్ళు అన్ని రోజులు పరిపాలించినా ఒక్కటి కూడా ధ్వంసం చేయలే. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నిటిని ధ్వంసం చేయడం, నాశనం చేయడం, వ్యవస్థలను నాశనం చేయడం అన్నీ కూడా చేస్తుంది. ఢిల్లీ సుల్తాన్ల కంటే ఈ రేవంత్ సర్కార్ పాలన అంత ఘోరంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఖచ్చితంగా ఈ రామప్ప యొక్క ఆలయాన్ని, ఈ యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఎంతకైనా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.